హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శోభానిల్ విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు గనక మా వీడియోని ఫస్ట్ టైం గనక చూసినట్టయితే ప్లీజ్ నిజం సబ్స్క్రైబ్ మై ఎప్పుడు ఛానల్. చేదుగానే ఉంటుంది. కాకరకాయ కూడా చేదుగానే ఉంటుంది. కానీ రిజల్ట్స్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఏంటక్క నిజం చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి మనశ్శాంతి కలుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీకు 'అలవైకుంఠపురం' సినిమా ఐడియా ఉంటుంది కదా! వాడు నిజం చెప్పడం ద్వారా మనకి ఎంత రిలీఫ్ ఉంటుంది ఆ సినిమాలో. సినిమా రియల్ లైఫ్లో కూడా అంతే. మనకు తల మీద ఉన్న భారం మొత్తం దిగిపోతుంది. అండ్ అలా అని అందరికీ నిజం చెప్పుకుంటా వెళ్ళమంటావా అక్క అంటే అది కాదండి, అది కాదండి అని చెప్తా. ఇందుకే మనం రే బతకాలి అంటే సమాజంలో మన పేరెంట్స్కి మన నమ్మకం అవసరం. పేరెంట్స్కి అయినా భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి నమ్మకం అవసరం. ఆ నమ్మకం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నిజం చెప్పడం ద్వారా. వేరే వాళ్ళకి నిజం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళ మీద నమ్మకం పెట్టాల్సిన అవసరమేం లేదు. పేరెంట్స్కి ఎట్లా మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అని మనం చిన్నప్పటి నుండి చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళకి స్పెషల్గా మనకి నమ్మకం మనని బిల్డప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య నిజం అనేది చాలా అవసరం. ఎందుకు అంటే నమ్మకం, ఒకరికొకరికి నమ్మకం రావాలి. ఆ నమ్మకం అనేది నిజం ద్వారానే క్రియేట్ అవుతుంది. ఆ నిజం అనేది ఒకరికొకరికి చెప్పుకోవడం ద్వారా భర్త కోసం భార్య స్టాండ్ తీసుకోగలుగుతుంది, భార్య కోసం భర్త స్టాండ్ తీసుకోగలుగుతారు. అండ్ పరాయి వ్యక్తులకి అది అత్త అయినా కావచ్చు, మామైనా కావచ్చు, భర్త తరపున, భార్య తరపున అత్త అయినా కావచ్చు, మామైనా కావచ్చు, అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే లేదు. పరాయి వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరమే రాదు. ఒకరికొకరికి నమ్మకం ఉండడం ద్వారా వాళ్ళే స్టాండ్ తీసుకోగలరు. అది ఎట్లాంటి ఏం టైంలో అయినా సరే. అందుకే నిజం అనేది చాలా అవసరం. కానీ నిజం అనేది చేదుగానే ఉంటుంది కాకరకాయలాగా. కానీ బెనిఫిట్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. మన రిలేషన్షిప్లో మూడవ వ్యక్తి ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే అది ఒకరికొకరికి నమ్మకం లేదు అని. అది అంటే వాళ్ళిద్దరి మధ్యలో నిజం లేదు అని అర్థం. నిజానికి అంత పవర్ ఉంటుంది అన్నమాట. పరాయి వ్యక్తికి ఛాన్స్ ఇస్తున్నాము అంటే వాళ్ళ మధ్యలో నిజం అనేది లేదు. అందుకని నిజం అనేది చేదుగా ఉంటుంది. కానీ చెప్పి ఒకరికొకరికి నమ్మకం బిల్డప్ చేసుకోవడం చాలా అవసరం. అందుకే నేను నిజం అనేది చేదుగా ఉంటుందని చెప్తున్నా. అండ్ పరాయి వ్యక్తులకి ఇప్పుడు సమాజం ఎట్లుంది అంటే పరాయి వ్యక్తులు నాశనం అవుతుంటే చూసి ఆనందించడం అదే అయిపోయింది. అంతేగాని సంతోషించడం లేదు. కాబట్టి మనం బతకడం ఎవరితోని భార్యాభర్తలకు ఒకరికొకరు కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో నిజం అనేది నమ్మకం అనేది చాలా అవసరం. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నిజం చెప్పడం ద్వారా ఉంటుంది. అండ్ వాళ్ళకి వాళ్ళు తప్ప పరాయి వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు ఈ కాలంలో ఎవరు లాస్ట్ వరకు ఉండరు. అండ్ వాళ్ళు కూడా ఎంతో కొంతవరకు. కానీ భార్యాభర్తలు అనేది చాలా చివరి వరకు వాళ్ళ రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మధ్యలో నిజం అనేది చాలా అవసరం. ఇది తెలుసుకుంటే రిలేషన్ చాలా సాఫ్ట్గా సాగిపోతుంది. అండ్ అందుకే నిజం ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఒక రిలేషన్షిప్లో. అట్లాగే ఇప్పుడు కాకరకాయ ద్వారా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు నేను తిన్న కాకరకాయని చూసారు కదా, ఈ కాకరకాయని ఆల్మోస్ట్ అంటే ఒక 50% ఎంతో ఉడకబెట్టిన అనమాట. 50-60% అంటే కొంచెం ఆయిల్లో ఉడకబెట్టేసి దాన్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. కొంచెం అల్లం కూడా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని నా స్టైల్ నాకు నచ్చిన విధంగా తింటున్నాను అనమాట. నాకు కూడా మీలాగే అసలు కాకరకాయ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ కాకరకాయలో డయాబెటీస్ని మన కాలేయం శుద్ధి చేసేది, బ్లడ్ని క్లీన్ చేసేది, అండ్ మన ఇమ్యూనిటీ పవర్ని పెంచేది అన్ని గుణాలు ఉన్నాయి దాంట్లో. నిజానికి ఎంత గుణం ఉందో కాకరకాయకి కూడా అన్ని గుణాలు ఉన్నాయి. షుగర్ కంట్రోల్ చేయడానికి, రాకుండా కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ వారానికి ఒక టూ టైమ్స్ షుగర్ లేని వాళ్ళు 2 times 3 times తీసుకుంటే చాలా మంచిది. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు డైలీ కొంచెం బేసిస్ తీసుకుంటే అది కంట్రోల్గా ఉంటుంది. అండ్ నాకు ఇవన్నీ తెలియదు. తర్వాత సెర్చ్ చేసి మరీ చూసుకుంటే నేను ఇంత ఆరోగ్యకరమైన తిండి తింటున్నానా అని నాకే షాక్ అయినా అనమాట. అండ్ కాకరకాయ ఎవరికి నచ్చిన విధంగా చేసుకొని తింటే అంత మంచిది. కాకరకాయ ఫస్ట్ తినడానికి మాకు ఇష్టం లేకుండే, కానీ దాన్ని తినిపించడానికి మా అమ్మ
చాలా పాటలు పడింది. అవి ఉప్పేసి ఉడకబెట్టడం తగ్గేదేలే అంటున్నది మన సాన్వి. అండ్ కాకరకాయలో చాలా షుగర్ని కంట్రోల్ చేసే లెవెల్స్, కాలేయాన్ని శుద్ధి చేసేవి అండ్ మన ఇమ్యూనిటీ పవర్ని పెంచే గుణాలు ఉన్నాయి. అండ్ మీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.